హైదరాబాద్లో భక్తి శ్రద్ధల మధ్య శ్రీ సాయి నామ శతకోటి మహా యజ్ఞం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి స్పీకర్కు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద మంత్రాల మధ్య ఆశీర్వాదం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతిగాంచిన సాయిబాబా మందిరానికి వచ్చి మహాయజ్ఞంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 100 కోట్ల సాయి నామాలు రాసిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దిల్సుఖ్ నగర్ ఈరోజు సాయిబాబా దర్శనం చేసుకున్నాము. ఈరోజు ప్రత్యేకమైన రోజు. 100 కోట్ల నామాలు రాసిన దాన్ని దర్శించుకొని ఆ రాయడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ అన్ని కుటుంబాలు చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ 100 కోట్ల నామాలు రాయడము చాలా మంచి పరిణామం ఇది. మరి నేను ఇక్కడ సంస్థానంలో ఉన్న మా మిత్రులు మల్లయ్య శెట్టి గారు, మరి అదేవిధంగా నరసింహ గుప్తా గారు, మా శ్రీరామ్ రెడ్డి గారు, శ్యామ్ గారు, మరి మా బిడ్డ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య గారు రావడము దర్శించుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ విధంగా అన్ని దేవస్థానాలు చేసి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దిల్సుఖ్ నగర్ ఈ ప్రదేశము చిన్న బాబాను పెట్టడము 25 సంవత్సరాల కింద మేము ప్రతి సంవత్సరము ఎదుగుతూ ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది. మా గొప్పతనం కాదు, ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళు బాబా గురించి కొలిసేవాళ్ళు ఉన్నప్పటికే ఈ రోజు నాడు ఈ సాయిబాబా గుడి ఇంత ఎత్తున ఎదిగింది. ఇది కేవలం భక్తుల నుంచే జరిగిన ఇంత పెద్ద సంస్థ. ఈ సంస్థకు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, ట్రస్టీస్ ఉంటారు, వాళ్ళు సక్రమంగా నడుపుతారు. ఇక్కడ